గారు బాబాయ్ గారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి మరల నుంచి పైనుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి వచ్చేసాం అమలాపురం పెట్రోల్ లోపల వచ్చేసామండి. మరి వస్తా మరి మీకు ఏమన్నా తీసుకురాకపోతే మరి బాధపడిపోతారని చెప్పేసి మరి బాలకృష్ణ పని చిరంజీవి షర్ట్లు మహేష్ బాబు ప్యాంట్లు బ్రహ్మానంద కడ్డర్స్ తెచ్చామండి. మరి మీరు ఒక 10 ఇస్తే పోతా పక్క కొట్లుగా టీ దాకా వస్తాం ఇంట్లో హెలికాప్టర్ నుంచి బట్టలు దిగిపోతాయండి. మరి మా ఇంట్లో ఏ ప్రాణాలు దెబ్బలాడుకుంటే నా ప్రాణాలు బదిలిపోతున్నాయండి. మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరదలో పడి జనం అంతా కొట్టుకెళ్ళిపోతుంటే మీరు ఇచ్చే 10-20 నోట్లతో పడవలు చేసి అందరినీ వడ్డీ చేసి వచ్చేసామండి. మరి మా ఇంట్లో డబ్బుకి దానికి ఏమాత్రం లోటు లేదండి. కోట్లేమో కుక్కలు తినేస్తుంది, చిల్లరేమో చేపలు తినేస్తుంది, 10లేమో పందులు తింటుంది, 7లేమో ఎలకలు తింటుంది, లక్షలేమో నక్కలు తింటుంది. తింటాకి నెత్తి మీద బొచ్చుకోవడం మిగులుతున్నాం. అందుకే వచ్చేసామండి. మొన్న కాకుండా మా ఇంట్లో పెళ్ళి అండి. పెళ్లికి ఏమేమి కూరగాయలు పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారు, బీరకాయ తింటే పీసుకుపోతున్నారు, చిక్కుకాయ కూర తింటే చిక్కుపోతున్నారు, మునక్కాయ తింటే మురిగిపోతున్నారు, గోంగూర తింటే గోక్కుంటున్నారు, బెండకాయ తింటే బెండి వస్తున్నారు. మరి చికెన్ మటన్ పెడతామంటే చికెన్ తింటే చచ్చిపోతున్నారు, మటన్ అంటే మటర్ అయిపోతున్నారు అని చెప్పేసి లడైసారు బడాయి పప్పు ఏండ్రేసి కిరసనాలు పోసి పెట్టాము. మరి చిన్న తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, ముగ్గురు మంచానే కలుసుకున్నారు. మరి అసలే పొద్దున సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పేసి ₹6 అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ₹6 అడ్వాన్స్ తీసుకొని తూటుకారం తుపాకి తీసుకొని జీడిపప్పు జీవేసుకుని ధర వెళ్ళారు. జీడిపప్పు జీవిలో డీజిల్ అయిపోయింది చెప్పేసి జీపీఎల్ కృష్ణనగర్లో పడిపోతే మేము వచ్చి మేము ముందు పడిపోయాము. మరి బంగారం బాట్లాడుతుంది, వెండి ఏట్లాడుతుంది, లక్షణం తూట్లాడుతుంది. మరి కుమ్మడికి అంత బంగారం ఉంటే కుక్కనాకి చెప్పేసి చెత్తకుప్ప పడేసాడు, కోడిపోయిన ఒక లెక్క వచ్చేసాడు. మరి మీరు ఒక 20-30 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాపీ తాగి కలెక్టర్ గారితో చెప్పి ఆంధ్ర పేపర్లో అక్షరాలు లేకుండా రేపు పొద్దున ఆంధ్ర జ్యోతులు లభిస్తాం. ఓకే రైతు ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలంటావు, ఎంత ఇవ్వమంటావు మరి? ఎంతమంది